పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్షించుచున్నాను. దేవుడి ఒక్క మాట దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా ప్రేమ సత్య స్వరూపేదేవా పరిశుద్ధాత్మదేవా, నేను ఆమెకి స్థుతి బాబు స్థుతిస్తున్నాను. ఆయన అపారమైన ప్రేమ చేత కృప చెప్పారు. ఇక్కడ ఆయన నన్ను అంధత్వంలో చీరట్లో పాపంలో పడి కొట్టుకుపోతున్నాను. నీ కృప చేత రక్షించుకుని తండ్రి, ఈ విధంగా నీ మాటలు తండ్రి నీ బిడ్డల మధ్య ఉచ్చరించడానికి ఇచ్చిన మహాకృపను పెట్టుకోవడానికి స్తోత్రం. కేవలం మీ కృపే, మీ ఆత్మస్వం కుమరింపు చేయండి. నన్ను తాకండి. ఒట్టివాడిని మట్టివాడిని ఏం మాట్లాడాలో మీరు బోధించి తండ్రి వినుచున్న ప్రతి బిడ్డకు ఆత్మీయ మీరు దయచేసి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందాలని ఈ కొద్ది మనవులు మా ప్రభుని యేసుక్రీస్తు వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. నా పేరు ఎలీషా. రావు కూడా ఉందిలేండి. అప్పికట్ల గ్రామం, పెదపారుపూడి మండలం, కృష్ణా జిల్లాలో మట్టా వందరం గారికి 1948లో జన్మించిన ఏకైక కుమారుడను. బిఏ వరకు చదువుకొని ఎన్సిసి డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా పనిచేసి రిటైర్డ్ అయి దేవుని పరిచయంలో సాగుతున్నాను. నేను చదువుకునే రోజుల్లో ఇదొక బూటకమని పేద హరిజనులను క్రైస్తవ మతంలో చేర్చి వారికి ప్రభుత్వం వారు కల్పించుతున్నటువంటి రాయితీలు కల్పించకుండా ఇటువంటి భాషలో మోసం చేస్తారని వారిని నిందించి దూషించి అపహసించి 1969లో పరిశుద్ధ గ్రంథమును కిందేసి తొక్కాను. ఉద్యోగరీత్యా హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మీరెవరంటే కులాన్ని కప్పుకోవటానికి క్రైస్తవుడని చెప్పుకొని మధ్యాహ్నం వరకు ప్రార్థనకి వెళ్ళి మధ్యాహ్నం నుంచి భయంకరమైన పాప జీవితంలో జీవించేవాడిని. పరిశుద్ధుడైన పౌలు గారు అంటున్నాడు, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తొమ్మును తామే కాముక చొమ్మునకు అప్పగించుకున్నారు అంటున్నాడు. నిజమే, సిగ్గులేని జీవితం జీవించారు. పాపం కోసం పరిగెత్తడానికి 40 కిలోమీటర్ల దూరం పరిగెత్తేవాడిని. ఇష్టానుసారంగా జీవించేవాడిని. నా భార్య ఏడ్పించేవాడిని. నాకున్న సమస్యలు తట్టుకోలేక నేను తలిపేసుకుని నా తలకేసి గోడకేసి కొట్టుకునేవాడిని. నరాలన్నీ వాచిపోయి దురాశ గర్భమును ధరించి పాపముని కనగా పాపం పరిపక్వమై మరణమును కన్నట్లు గుడ్డినొప్పి వచ్చి 84వ సంవత్సరంలో నేను కింద పడిపోయాను. కొట్టుకున్నా. నా స్నేహితుల్లో ఒకరు విద్యుకూటాలకు తిరువురు దగ్గర చుట్టాలనే గ్రామానికి బలవంతంగా తీసుకెళ్ళాడు. బాగా తినొచ్చులనే వెళ్ళానే కానీ దేవుడంటే నాకు లెక్కలేదు, ఇష్టం లేదు. ఇదొచ్చి బూటకం అనుకునేవాడిని. ఒక సహోదరుని ఒకరికి ప్రార్థన చేసి నా అంతరంగంలో ఉన్న ప్రతి పాపమును ప్రవచనం ద్వారా బయటపెట్టినప్పుడు దేవుని మీద నమ్మకం కలిగింది. ప్రభు నాతో మాట్లాడాలి, ఆ ప్రభుని నేను చూడాలి అన్న ఆశ నాకు కలిగింది. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోమని దైవజనుల కొరకు ప్రార్థన చేశారు. నేను మామిడి చెట్టులోకి వెళ్ళాను. నా జీవితంలో ఎప్పుడు నేను ప్రార్థన చేయలేదు. కళ్ళు మూసుకొని ప్రార్థించాలనుకున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సమస్తమైన అవయవాల నుంచి రక్తం కారుస్తున్నట్లు నాకు దర్శనం చూపించి దురాలోచనని ఆ పాపాన్ని ప్రక్కకు తొలగించారు. నాలో పశ్చాత్తాపం అంతటికదే ఉబ్బుకొచ్చింది. నా పాపాలు ప్రభు గుర్తు చేస్తున్నాను. నేను బారుమని ఏడుస్తున్నాను. కన్నీరు నీరుగా కారిపోతుంది. దినము దేవుని సందులో నేను మొరపెడుతున్నా. 4 రోజులు గడిచిపోయింది. ప్రయాసపడి వారం మోస్తున్న సమస్తమైన వారు నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను ప్రభు నాతో మాట్లాడారు. అంతేకాదు నేను 3 దర్శనాలు చూస్తున్నాను. మొదట ప్రభువైన యేసుక్రీస్తు వారు సమస్తమైన అవయవాల నుంచి రక్తం కారుస్తున్నట్లు, ఆ రక్తంతో నా హృదయాన్ని కడుగుతున్నట్టు, దినదినము ఆయన రక్తంతో నన్ను కడుగుతున్నట్టు నా హృదయాన్ని ఖాళీ చేస్తున్నాను. ఏ పాపాన్ని బట్టి నేను నశించిపోయాను, కృషించిపోయాను, నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక నలిగిపోయాను, నా భార్యని ఏడిపించాను, పిల్లల్ని ఏడిపించాను. నాలో నుంచి బయటికి వెళ్ళిపోయి భక్తుడైన పౌలు గారు అంటున్నాడు,
ఎట్లుండియో మీరు ఉప్పొంగుతున్నారే కానీ మీరంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కాదు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేయనంటున్నాడు. పశ్చాత్తాపం కలిగించిన నేర్పించి నాలో ఉన్న పాపాన్ని కడిగి శుద్ధి చేసి ప్రభు నాతో మాట్లాడుతున్నారు. ప్రయాసపడి వారు మోయుచున్న సమస్తమైన వాళ్ళరా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగి చేస్తున్నాను. ప్రభు స్వరం ద్వారా నాకు వినిపించాడు. పాపపు కుష్టుని కడిగి శుద్ధి చేసి పవిత్ర మార్చి తన కుడి హస్తంతో తెల్లని వస్త్రాలు వేసుకుని నా దగ్గరకు వచ్చి నాకున్న గుండె నొప్పిని ప్రభు వారు స్వయంగా అట్లా తాకారండి. ప్రభు నాకు స్తోత్రం. హల్లెలూయా. ఎప్పటికీ 25 సంవత్సరాల నుంచి దేవుడైన కృప చేత నన్ను కాపాడి భద్రపరుస్తున్నారు. నేను రక్షణ పొందిన తర్వాత బాప్తిజంలో పాల్పంపులు పొంది ఇంటికి వెళ్ళి మొట్టమొదట నా భార్యతో సమాధానపడ్డాను. ఆ తర్వాత దొంగిలించినవన్నీ ఇచ్చివేశాను. ఎవరెవరితో అయితే నేను కొట్లాడానో వారందరితో నేను సమాధాన పడతా వస్తున్నప్పుడు అడల్ట్ ఎడ్యుకేషన్ స్కూలు ప్రారంభించిన నేను నా సాక్ష్యాన్ని ఆ హైందవ సహోదరులకి నేను చెప్పుతున్నప్పుడు ఒక్కొక్కలో మౌన మనసు పొందటం మొదలుపెట్టారు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రభు యేసుక్రీస్తు వారు అంటున్నారు, అయ్యో ఖొరాజీనా, బెత్షెదా మీ మధ్య చేయబడిన అద్భుతంలో తూరు సీదోను పట్టణంలో చేయబడినట్లయితే వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనస్సు పొంది ఉందని చెప్పి లోక 10:13 దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ విధంగా ఉపవాసం ఉండి కూర్చుని ప్రతి పాపం ఒప్పుకొని మారు మనస్సు పొందుతూ వస్తున్నారు. ఒక సహోదరుడు పాల్గారడని ఒక సహోదరుడికి మరణగండమని ప్రభు వారం రోజుల ముందుగానే ప్రభు నాకు దర్శనం ద్వారా చూపించారు. క్యాలెండర్ చూపించి ఈ నవంబర్ 1925 నవంబర్ 21వ తేదీ మరణగండమని ప్రభు నాకు చూపించారు. వెంటనే భార్య అని చెప్పాను. సంఘం అంతా కలిసి వారం రోజులు ఉపవాసం ఉండి దిద్దుకుంటున్నాం. ప్రభు అంటున్నారు, మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకుని మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించండి అని చెప్పి దినం మేము దిద్దుకుంటూ సిద్ధపడుతుంటే సోదరులను సహించేటట్టు చేయి ప్రభు అని చెప్పి మొరపెడుతున్నప్పుడు పిల్లరా నా భార్యకు దర్శనం ద్వారా లూకా సువార్త 6వ అధ్యాయము చదవమని ప్రభు ప్రేరేపించారు. వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారి కొరకు మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టు వారి వైపునకు 2వ చెంప కూడా త్రిప్పుము. నీ పై పట్ట ఎత్తుకొని పోవు వారిని నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము. నిన్నడుగు ప్రతివానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పోవు వారి యొద్ద దాన్ని మరలా అడగవద్దు. మనుషులు మీకేమి చేయాలని మీరు కోరుకుంటారో అలాగున మీరును వారికి చేయుడి. మిమ్మల్ని ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమ్మును ప్రేమించు వారిని ప్రేమించురు కదా. మీకు మేలు చేయు వారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేతులు కదా. మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పు ఇచ్చేదరు కదా. మీరైతే ఎట్టి వారిని కూర్చొని నిరాశ చేసుకొనగా మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పుయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు అని ప్రభు మాతో మాట్లాడారు వాక్యం ద్వారా. ప్రభువా, ఇంకే శోధన రాబోతుందో. అంత క్రితమైతే నా స్వగ్రామంలో చర్చి కట్టించే సమయంలో నా మీద పిటిషన్ పెట్టారు. 42,000 రూపాయలు నేను తినేసానని చెప్పి మా డిపార్ట్మెంట్కి పిటిషన్ పెట్టారు. ఎవరైతే ఆ పిటిషన్ పెట్టారో ప్రభు వారిని దర్శనం ద్వారా చూపించి క్షమించమంటున్నారు. నేను క్షమించలేకపోతున్నాను. దేవుడు అంటున్నాడు, క్షమించండి, అప్పుడు మీరు క్షమించబడుదురని రాయబడింది. రక్షణ పొందినా, ప్రభు నాతో మాట్లాడినా, దేవుని పని చేస్తున్నా క్షమించే మనసు నాకు రావటం లేదు. బాధ, కోపం నా హృదయంలోంచి దాంతటిగా చెక్కలేని వేదన రోజులతో నేను నలిగిపోతున్నా. నేను ఒక దర్శనం చూస్తున్నాను. ప్రభు యేసు క్రీస్తు వారు నా కొరకు విజ్ఞాపన చేస్తుంటే
నాలో ఉన్న ఆయాసం అనే ఆ కోపం ఒక పుల్లగా మారి నా కొరకు విజ్ఞాపన చేస్తున్న నా ప్రభు యొక్క ఆ డొక్కలో ఉన్న గాయాన్ని మరలా తిరిగి రేపుతున్నట్లు ప్రభు దర్శనం ద్వారా నాకు చూపించారు. అయినా నేను క్షమిస్తున్నానే, నువ్వు నీపై తప్పు చేసిన ఆ సహోదరుడు చేసిన ఒక్క పాపం నువ్వు క్షమించలేవా అని సూటిగా ప్రభు నాతో మాట్లాడారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 6:4 నుంచి చూసినట్లయితే, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు. కనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని నూతన పరచుట అసాధ్యము. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాన్ని మీద పెరిగినదని శాపము దగును తొలగది కాల్చివేయబడను. వెలిగించబడ్డ నేను, రక్షణ పొందినను నేను, పరిశుద్ధాత్మలో పాలు పొందినను నేను, దేవుని రక్తంలో కడగబడ్డ నేను, ప్రభు సేవ కొరకు పిలువబడిన నేను. ఆ తోటి సహోదరులను క్షమించలేనందుకు ప్రభు వారు నాతో అంటున్నాడు, మనుష్య కుమారుని బాహాటంగా సిలువ వేస్తూ బాహాటంగా మరలా సిలువ వేస్తూ నన్ను అవమానపరుస్తున్నాను ప్రభు అన్నారు. వివాహానికి వెళ్ళాను, వివాహం మీద మనసు లేదు, వెంటనే ఇంటికి వచ్చేసాను, మందిరంలో కూర్చున్నాను, 2 చేతులతో మొరపెట్టి ప్రభువా నాకు క్షమించే మనసు నాకు దయచేయి ప్రభు అంటున్నాడు. క్షమించండి, మీరప్పుడు క్షమించబడదు. ఒక ఉపమానం కూడా యేసు ప్రభు చెప్పారు. పేతురు గారు అంటున్నాడు, నా సహోదరులను నేను ఎన్నిసార్లు క్షమించాలి నా ఎడల తప్పిదం చేస్తే? 7 మార్లు మట్టుకు అంటే 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ళ మార్లు మట్టుకు అంటున్నాడు. 70 × 7 490 సార్లు ఒక సహోదరుని మనము క్షమించాలి. మన జీవితాంతరం మనం నిందించిన, దూషించిన, అపోషించిన, ఏం చేసినా కానీ క్షమించుడని మనసు మనకి రావటానికి వీల్లేదు. మనం సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణం నుండి జీవములో దాటి ఉన్నాము. ప్రేమ లేని వాడు మరణమందే నిలిచి ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఉపవాసం ఉన్నాను, నలుగుతున్నాను, నాకు క్షమించే మనసు కావాలి, ప్రేమించే మనసు కావాలి. ఎందుకంటే మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించని దేవుడు మాట్లాడుతున్నాడు. అంతే కదండి. ఒక ఉపమానం చెప్పాడు. ఒక రాజు గారికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న వాడిని నేను పిలిపించి లెక్కలు చుచ్చుకున్నప్పుడు, అప్పు కట్టమంటే నా దగ్గర లేదన్నప్పుడు, కొంచెం ఆగమన్నప్పుడు ఏమంటాడు తెలుసా యజమానుడు? నీవు నీ భార్యను నీ ఆస్తిని అమ్మిన అప్పు కట్టన్నప్పుడు, అయ్యా ఊర్చుకో, నిదానంగా నేను కడతానన్నప్పుడు ఆ రాజు సమస్తమును అప్పంతా క్షమించేశాడు. ఎంత అప్పు తెలుసా? 10,000 తలాంతులు అంటే 3,60,00,000 రూపాయలు క్షమించాడండి. అదే వ్యక్తి బయటకు వచ్చినప్పుడు 100 దేనారాలు అచ్చి ఉన్న అతను గొంతుకు పట్టుకున్నాడు. అప్పు చెల్లించే వరకు చెరసల్లో వేయించి బాధించే వానికి అప్పచెప్పాడు. 100 దేనారాలు అంటే ఏంటి తెలుసా? ఇంచుమించు 50 రూపాయలు. దేనారం అనగా 10 రూపాయలు. అప్పుడు చూశారు వీళ్ళందరూ, యజమానికి చెప్పారు, వీడిని తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేయించమన్నాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పే మాట ఏంటో తెలుసా? మత్తయి సువార్త 8వ అధ్యాయం ఆఖరి వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేస్తున్నాం. మీలో ప్రతి వాడును తన సహోదరుని మనఃపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయునని. మనం మనఃపూర్వకంగా మన సహోదరుని పాపాలు మనం క్షమిస్తే దేవుడు మనలను క్షమిస్తాడు. నేను అన్ని పాపాలు అనగా 37,000కు పైగా ఉన్నాయని ప్రభు నాతో మాట్లాడారు. నేను అన్ని పాపాలు క్షమించానే. నీ తోటి సహోదరుడు నీ పట్ల ఒక్క పాపం చేస్తే దాన్ని నువ్వు క్షమించలేమని ప్రభు నాతో మాట్లాడాడు. కన్నీరు కాచి పశ్చాత్తాపడి క్షమించే మనసు కొరకు ప్రభుని వేడుకొని 5 రోజులు పశుప్రార్థన గడిపి నేను నా స్వగ్రామం వచ్చి నా మీద విరోధంగా ఉన్న ప్రతి ఒక్కరితో సమాధానపడి మళ్ళా తిరిగి నేను ఇంటికి వెళ్తుంటే